సాతానుతో షికారు చేస్తున్నటువంటి సందర్భాన్ని దైవదాసుల ద్వారా వినిపించినట్టుండగా ఆయన కూడొచ్చిన బిడ్డలందరూ వాక్యాన్ని విని అర్థం చేసుకొని నిలకడగా దేవునిలో ఉన్నట్టుకు సహాయం చేయమని, ఈ కూడికి ఆది నుంచి అంతవరకు మీ యాజమాన్య కింద మర్యాదగా క్రమంగా జరిగించి నీ నామానికి మేము తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని, సమస్త వాతావరణాన్ని మాకు అనుకూలించలాగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి పెద్దలు దైవ సేవకులు మరి ఇలారి ప్రసాదనయ్య గారికి సభ తరపున వందనాలు తెలియజేస్తున్నా. మరి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వేదిక మీదికి ఆహ్వానించినటువంటి ఆహ్వానితులందరూ వేదిక మీదకి రావాలి. ఎందుకంటే సభను ధిక్కరించకూడదు కాబట్టి తప్పకుండా దయచేసి వేదిక మీదకి ఆహ్వానించినటువంటి ఆహ్వానితులు వేదిక మీదకి రావాలి. మరి వాక్య పఠనము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మరి సహోదరుడు కె ప్రేమ్ కుమార్ వాక్య భాగాన్ని చదివి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. వాక్య పట్టణం చదువుకుందామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. థ్యాంక్ యూ. వాక్య భాగాన్ని చదివి వినిపించినటువంటి సహోదరుడు ప్రేమ్ కుమార్కు సభ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా వేదిక ఆహ్వానితులు ఉన్నారు. మరి వెలిగండ్ల ప్రాంతం నుండి వచ్చినటువంటి దేవ వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. అలాగే ఇమ్మానియేలు వీరిద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. మొదటి సందేశాన్ని మన మధ్యలో మామిడి ప్రసాద్ గారు బీబీటీహెచ్ వారిని మొదటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ ఈ సమయాన్ని దైవ సేవకులు ప్రసాద్ గారికి అప్పగిస్తున్నాం. సహోదరులు మరి ముళ్ళపాడు నుండి వచ్చినటువంటి ప్రసాద్ను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. అలాగే దైవ సేవకులు మామిడి ప్రభుదాసును కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నా. దయచేసి సభను ఉల్లంఘించకూడదు. అలాగే మరి బైబిల్ రీసెర్చ్ సెంటర్ ఏఐటిసిసి సిఎస్పురం మండల ట్రెజరీ తిరుపాలను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. తలను వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ కుమారులు మా రక్షకులు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామము మా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాయన. గడిచిన కాలం మొదలుకొని ఈ క్షణం వరకు మమ్మల్ని సజీవ లెక్కలు కాచి కాపాడి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని మాకు ప్రసాదించి ఇదిగో నాయన ఈ సాయంకాల వేళలో ఈ గ్రామంలో నివసిస్తున్న మీ పిల్లలు తండ్రి, ఒక్కదిన మీ సభను తండ్రి ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ సభకు తండ్రి దైవ సేవకులను ఆయా ప్రాంతాల నుంచి నాయన మీ పిల్లలందరినీ క్షేమకరంగా తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ కార్యక్రమంలో తండ్రి చెప్పబడుతున్న ప్రతి మాట నాయన మీ పిల్లలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా వింటున్న ప్రతి మాటను ఆలోచించి అర్థం చేసుకుని ఆ మాటల ప్రకారం బ్రతకగలటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పిల్లలకు మీ మాటలు చెప్పనేందుగా చెప్పుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి నాయన. మీ పిల్లల తండ్రి కేవలం విని విడిచిపెట్టేవారు కాకుండా నాయన విన్న మాట ప్రకారం తండ్రి బ్రతుకులు సరి చేసుకుంటూ సహాయం చేయాలి తండ్రి. ఈ ప్రార్థన కూడిక ద్వారా తండ్రి ఒక ఆత్మ రక్షింపబడాలని నాయన మేము ఇష్టపడుతున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఈ ప్రార్థన మీ కుమారులు మా రక్షకులు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. క్రీస్తునందు ఉప్పలపాడు గ్రామ సంఘ యవ్వనస్తులు పెద్దలు నిర్వహించిన దేవునితో పుకారు సాతానుతో షికారు అను క్రీస్తు విజ్ఞాన మహాసభకి ముఖ్య వాక్యోపదేశకులుగా వచ్చిన మా ఆత్మీయులు సహోదరులు పి బ్రహ్మయ్య గారికి, వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ, చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి మంచి వాతావరణాన్ని మనకు ప్రసాదించి ఈ సాయంకాల వేళలో కన్న తండ్రి అయిన దేవుని పాదాల చెంత ఆయన స్తుతించే భాగ్యాన్ని ఆయన మాటల ద్వారా మన బ్రతుకులు సరిచేసుకుని కృపను ప్రసాదించిన కన్న తండ్రి అయిన దేవునికి మనందరి తరపున క్రీస్తునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని అనాదికాల సంకల్పం భూమి మీద తల్లి గర్భం ద్వారా పుట్టిన ప్రతి మనిషి పరిశుద్ధుడుగా, నిర్దోషిగా, నిష్కలంకులుగా బ్రతకాలన్నది దేవుని సంకల్పం. కానీ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి దేవుని సంకల్పాన్ని మరిచి తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ లోకానికి దగ్గరే, లోకమే శాశ్వతం అనుకుని బ్రతుకుతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు. క్రైస్తవులు దూరం అవుతున్న ఈ విషయాన్ని గమనించిన మరి అన్యులు కానీ మరి ఇతర మతస్థులు కానీ మనల్ని కించపరిచేవారుగా ఉంటున్నారు. క్రైస్తవులు అంటే ఇలానే ఉంటారా, క్రైస్తవం అంటే ఇంతేనా అన్న మరి తక్కువ భావంతో ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తున్నారంటే, క్రైస్తవులుగా క్రీస్తును ధరించుకున్న వారు బ్రతకకపోవడమే దీనికి నిదర్శనం. ప్రియులారా, ఈరోజు బైబిల్ అంటే ఈరోజు సమాజానికి అర్థం కాలేదు. ప్రియులారా, బైబిల్ మహాజ్ఞాన గ్రంథం. బైబిల్లోని ప్రతి మాట దేవాది దేవుడు వ్రాయించిన మాట, పరిశుద్ధుడు వ్రాయించిన గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. ఇందులోని ప్రతి మాటను పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించాడు. ప్రియులారా, కనుక బైబిల్లో ఉన్న ప్రతి మాటను ఇక్కడ చేరిన మనమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మాట వినాలి, ఆ మాట ప్రకారం బ్రతకాలి అన్నది దేవాది దేవుని సంకల్పం. ప్రియులారా, ఒకసారి కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 1-2 వచనాలు అందరూ బైబిల్ విప్పి చూడగలిగితే, కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 1-2 వచనం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దేవుని మాట కేవలం క్రైస్తవులని పిలువబడుతున్న మనమే కాదు వినవలసింది, లోక నివాసులారు అంటున్నాడు. లోక నివాసులారనగా ఈ ఆరిన నేల మీద ఈరోజు ప్రపంచ
జనాభా లెక్క ప్రకారం 760 కోట్లకు పైగా జనాభా ఉంటే ప్రతి ఒక్కరూ వినవలసిన మాట పరిశుద్ధ గ్రంథంలోని మాట, ప్రియమైన దేవుని పిల్లారా. ప్రతి ఒక్కరూ ఈ దేవుని మాట వినాలి, దేవుని మాట ప్రకారం బ్రతకాలి. ఈ జీవితాన్ని విడిచిన మరుక్షణమే దేవుడున్న మహాలోకానికి వెళ్ళాలన్నది దేవుని అనాది కాల సంకల్పం. ఆ సంకల్ప ప్రకారమే దేవుడు మనందరినీ మన తల్లిదండ్రుల గర్భాన భూమి మీదకి తీసుకొచ్చిన ప్రతి మనిషి మరి దేవుని సంకల్పాన్ని నెరవేర్చి బ్రతుకుతున్నారంటే బ్రతకటం లేదు, ప్రియమైన దేవుని పిల్లారా. ప్రారంభంలో మన కన్న తండ్రి అనే దేవుడు ఇశ్రాయేలు ప్రజని తన ప్రజలుగా ఆయన ఎన్నుకున్నాడు, వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. వీరు నా సొత్తు, నా ప్రియమైన పిల్లలు అని దేవుడు అనుకున్నాడు. వారికి కావలసిన ప్రతి దాన్ని దేవుడు ఇచ్చాడు. వారి కన్నుల ఎదుట అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. అయినా కూడా వారు దేవుణ్ణి మరిచిపోయిన వారుగా ఉంటున్నారు, ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకు ఇలా జరిగిందంటే వారు ఏం చేశారో ఒకసారి వారి గురించి వ్రాయించిన మాట రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడగలిగితే, అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఏ పిల్లలనైతే తన పిల్లలు, ఈ పిల్లలు నా పిల్లలు, నా ప్రియమైన పిల్లలు, వీళ్ళు నా సొత్తు అని ఏ పిల్లలనైతే దేవుడు ప్రేమించాడో అదే పిల్లలు ఇక్కడ ఏం చేశారంటే వారు దేవుని ఎరిగి ఆయన్ను దేవునిగా మహిమపరచలేదు. అందుకే ఈరోజు మన సబ్జెక్ట్ కూడా అదే, ప్రియమైన దేవుని పిల్లారా. ఆ రోజు జరిగింది అదే జరిగింది, ఈనాడు కూడా అదే జరుగుతుంది. ప్రతి ఒక్కరు మేము దేవునిలో ఉన్నామనుకుంటున్నారు, కానీ దేవుడు చెప్పిన మాటల ప్రకారం ఈరోజు బ్రతకడం లేదు. కనుకనే దేవుడు మనల్ని ప్రేమించి మనము ఎవరితో పుకారు చేస్తున్నాం, మన షికారు ఎవరితో ఉన్నదో అది దైవ సేవకుల నోట దేవుని మాట వినిపించాలని ఈ రాత్రి కాల సమయంలో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది, ప్రియమైన దేవుని పిల్లారా. ఏ ప్రజలనైతే నా పిల్లలు అని దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ పిల్లలు దేవునిగా మహిమపరచలేదంట. దేవుడు ఎవరో తెలుసు, దేవుడు చేసిన అద్భుత కార్యాలు తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు. అన్నీ అన్నీ ఎరిగియు అంటే అన్ని తెలిసి కూడా వారు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞత స్థుతులు కూడా చెల్లించలేదంట, ప్రియమైన దేవుని పిల్లారా. దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో వారి పట్ల తెలుసుగా. ఒకసారి 106వ కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 19వ వచనం. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 19వ వచనం. హోరేబులో వారు దూడను చేయించుకునేది ఏం చేశారంటే, ఏ పిల్లలనైతే నా పిల్లలు, నాకు ప్రియమైన పిల్లలని దేవుడు వారిని ప్రత్యేకపరచుకున్నాడో అదే పిల్లలు ఏం చేశారంటే దేవుని స్వరూపాన్ని ఒక దూడ స్వరూపంగా చేసేసారు, ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరణతో అక్కడ పౌలు గారు రాయించిన మాట, వారు దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదంటే వారు ఏమి చేశారంటే దేవుని రూపాన్ని ఒక ఎద్దు రూపంలో, ఒక దూడ రూపంలో చేసుకున్నారు, ప్రియమైన దేవుని పిల్లరా. ఎంత బాధపడి ఉంటాడు మన కన్న తండ్రి అనే దేవుడు. ఆనాడే బాధపడ్డాడా? ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు బాధపడుతూనే ఉన్నాడు, ప్రియులరా. ఎందుకు? దేవునిగా మహిమపరచడం లేదు. దేవుడని తెలుసుకుంటున్నారు, కానీ అదే దేవుణ్ణి ఆత్మతో మరి సత్యముతో ఆరాధిస్తున్నారా? దేవుడు చెప్పిన మాటల ప్రకారం బ్రతుకుతున్నారంటే బ్రతకడం లేదు. ఇక్కడ అదే జరిగింది. వారు ఒక ఎద్దు రూపాన్ని, ఒక దూడ రూపాన్ని చేశారంట, ప్రియమైన దేవుని పిల్లారా. మన పిల్లల్ని మనం కని పెంచిన తర్వాత ఆ పిల్లలు ఒకవేళ అదే దూడ బొమ్మను వేసి, నాన్న ఈ దూడ బొమ్మ నువ్వేంటే ఒక తల్లిగా తండ్రిగా ఒప్పుకుంటావా? ఒప్పుకోలేరు. మీరు తల్లడిల్లిపోతారు. ఏంటి నా కుమారుడు, నా కుమార్తె ఏంటి నన్ను దూడ ఎద్దు అంటుందని మీరే మీ హృదయంలో నొచ్చుకుంటారే. మరి ఆ కన్న తండ్రి అయిన దేవుడు ఎంత నొచ్చుకుని ఉంటాడో ఆ రోజు వారు చేసిన ఆ క్రియను బట్టి. కింద చదువునా, పోసిన విగ్రహమునకు నమస్కారం చేసి దేవుడు చేసిన అద్భుత కార్యాలు కళ్ళారా చూశారు, ప్రియమైన దేవుని పిల్లరా. తన మహిమాస్పదమును
గడ్డి మేయు ఎద్దు రూపముగా మార్చేశారు. గడ్డి మేయు ఒక ఎద్దు రూపంలో మార్చేశాడు ప్రియమైన దేవుని పిల్లారా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు. కనుకనే వారు దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదు అని అక్కడ మనం చదువుకున్నాం ప్రియులారా. అంటే వారు చేసిన క్రియలు దేవునికి నచ్చలేదు. వారు దేవునితో ఉన్నారు, దేవుడు చేసిన ప్రతిదాన్ని అనుభవిస్తున్నారు, దేవుడు ఇచ్చినది తింటున్నారు, త్రాగుతున్నారు, ఎన్నో అద్భుత కార్యాలు చూశారు. మోషే ద్వారా ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తే కళ్ళారా చూశారు ప్రియమైన దేవుని పిల్లారా. ఈ రోజు ప్రపంచంలో శాస్త్రవేత్తలు గొప్పవారని పిలువబడుతున్న ఎవరు చేయలేనిది ఆ రోజు దేవుడు తన సేవకుడైన మోషే గారి ద్వారా చేయిస్తే దాన్ని చూసి కూడా దేవునిగా మహిమపరచలేదు. వారికి తిండి కావాలంటే దేవుడు కోరుకున్న తిండి వారికి పెట్టాడు. వారికి దాహం అయితే దేవుడు బండ ద్వారా నీళ్ళని రప్పించాడు. వారి దాహాన్ని తీర్చాడు. మరి ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని ఆశ్చర్య క్రియలు దేవుడు చేస్తే వారు దేవునిగా మహిమపరిచారంటే మహిమపరచలేదు ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకు మహిమపరచలేదు? వారు దేవునితో తిరుగుతున్నారు కానీ, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారు కానీ, దేవునితో పుకారు చేస్తున్నారు కానీ వారి శికారు అంతా సాతానుతోనే ఉన్నది. అందుకే ఒక ఎద్దు రూపాన్ని చేశారు, దేవుణ్ణి దుఃఖ పెట్టారు ప్రియమైన దేవుని పిల్లారా ఆనాటి ఇశ్రాయేలు జనాంగం. ఆనాటి ఆ ప్రజలు అలా మరి దేవుణ్ణి బాధ పెట్టారు. ఈనాటి క్రైస్తవులు కూడా అలానే బాధ పెడుతున్నారు. క్రీస్తును ధరించుకుంటున్నారు, క్రీస్తు రక్తంలో కడుగుబడుతున్నారు, మేము క్రైస్తవులను పిలువబడుతున్నారు, క్రీస్తు మాటల ప్రకారం బ్రతుకుతున్నారంటే బ్రతకడం లేదు ప్రియులారా. మొన్ననే క్రిస్మస్ పండుగ వచ్చి మీకు అందరికీ తెలుసు. క్రిస్మస్ పండుగ ఊరి బయట ఎంట్రన్స్ లో స్టార్ కడుతున్నారు, పెద్ద స్టార్. మా ఊరికి క్రిస్మస్ వచ్చిందని ప్రతి గ్రామంలో స్టార్ కడుతున్నారు. ఊరి ఎంట్రన్స్ లో స్టార్ కడుతున్నారు. ఊరి ఎంట్రన్స్ మొదలుకొని చివరి వరకు ఎక్కడ చూసినా మందు బాటలు కనబడుతున్నాయి. ఇదేనా? ఎందుకైనా క్రీస్తు పుట్టింది? ఎందుకైనా నువ్వు క్రీస్తుని ధరించుకున్నది? ఈరోజు ఇంటి పైన స్టార్ కడుతున్నారు, ఇంటిలో మాత్రం బారు పెడుతున్నారు. మరి దేవుడు బాధపడకుండా ఉంటాడా? అదే పరిస్థితి, ఏ పరిస్థితి అయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేశారు, ఈనాడు కూడా క్రైస్తవులు అదే చేస్తున్నారు. మేము క్రైస్తవులు 30 సంవత్సరాల నుంచి మేము క్రైస్తవులు, మేము పుట్టుకతో క్రైస్తవం అని అంటున్నారే కానీ క్రీస్తు మాటల ప్రకారం ఈ రోజు బ్రతకడం లేదు ప్రియమైన దేవుని పిల్లారా. కనుక మన శికారు ఎవరితో, మన పుకారు ఎవరితో, అసలు మన జీవితం ఎవరితో గడపాలి, ఎందుకు గడపాలి, ఈ జీవిత అనంతరం మనం ఎక్కడికి వెళ్ళాలి అన్న ప్రతి విషయాన్ని మనం గమనించాలి, నేర్చుకోవాలి, ఆ మాటల ప్రకారం బ్రతకాలి. ఏ దేవుడైతే నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, ఆ పిల్లలు నిర్దోషులుగా ఉండాలని దేవుడు తన సంకల్పాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో వ్రాయించాడో అదే మాటని మరలా దేవుడు తన నోటితో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఒక్కసారి యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. సాక్షాత్ పరిశుద్ధుడైన కన్న తండ్రి గర్భాన్న పుట్టిన వారే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు పరిశుద్ధుని గర్భాన్న పుట్టిన వారు. ఆయన పరిశుద్ధుడు కనుక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి భూమి మీద జీవించాలి అని దేవుడు ప్రతి ఒక్కరిని పరలోకం నుంచి భూమి మీదకి పంపిస్తే పరిశుద్ధుని, ఆ గర్భాన పుట్టిన పిల్లలు పరిశుద్ధునికి తండ్రి కావాలి, మన తండ్రి పరిశుద్ధుడు కావాలి. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అంటున్నాడు. ఎందుకు? మన తండ్రి ఎవడు? తండ్రి మారిపోయాడు. ఎలా మారిపోయాడు అంటే భూమి మీదకి వచ్చిన మనిషి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడా? నెరవేర్చలేదు ప్రియులారా. కనుకునే దేవుడు వ్రాయించాడు, మీరు మీ తండ్రి అపవాది సంబంధం అంటున్నాడు. అంటే మనకు తండ్రి ఎవరు? మనకి జన్మనిచ్చింది ఎవరు? సాక్షాత్ కన్న తండ్రి అయిన పరిశుద్ధుడైన ఆ దేవుని గర్భాన్ని మనం పుడితే మీ తండ్రి అపవాది అంటున్నాడంటే ఆ దేవుని ఎంత బాధ పెట్టి ఉంటే దేవుడి మాట వ్రాయించాడు ప్రియమైన దేవుని పిల్లరా. ఎంత నొచ్చుకుని ఉంటాడో కన్న తండ్రి, ఎంత నొప్పిస్తున్నారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కన్న తండ్రి అయిన దేవుణ్ణి. కనుక మన జీవితాలు సరిచేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా బైబిల్లోని మాటను బట్టి. ఎందుకు మనము ఎవరితో పుకారు చేస్తున్నాం, ఎవరితో షికారు చేస్తున్నాం?
మనం ఎవరితో పుకారు చేస్తున్నాం, ఎవరితో స్వీకారం చేస్తున్నాం మనం కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకోకపోతే చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం చాలా చిన్నది. ఈ చిన్న జీవిత కాలంలో దేవుని కొరకు బ్రతకాలి, ఉన్నతమైన జీవితంగా, పరిశుద్ధమైన జీవితం ఈ భూమి మీద బ్రతకాలి. ఈ భూమి మీద నీ ఆయుష్ ముగించిన మరుక్షణం పరలోకానికి వెళ్ళాలి అంటే నీ జీవితం భూమి మీద బాగుండాలి. మరి ఇక్కడేమో దేవుడు అంటున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధాలు అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే తండ్రి మారిపోయాడా? ఎందుకు మారిపోయాడు? వద్దు, మన తండ్రి మారకూడదు. మన తండ్రి పరలోకంలో ఉన్న పరిశుద్ధుడు కనుక ఆ తండ్రి మనకు తండ్రి కావాలంటే ఆ తండ్రి మాటల ప్రకారమే మనం భూమి మీద ప్రతి ఒక్కరూ బ్రతకాలి. అలా బ్రతకగలిగితేనే మనకు పరలోకం. ప్రియమైన దేవుని పిల్లారా, అలా బ్రతకలేదు కనుకొని ఈరోజు అనేక మంది అలా బ్రతకలేదు కనుకొని మరి ఈ టైటిల్ వేయడం జరిగింది. యేసుక్రీస్తు కాలంలో కూడా ఇలాంటి పరిస్థితి జరిగింది. సమాజ మందిరపు అధికారి అని పిలువబడుతున్న యాయీరు కుటుంబం కూడా ఇదే పరిస్థితి జరిగింది. ప్రియమైన దేవుని పిల్లారా, లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం 41వ వచనం. సమాజ మందిరపు అధికారి అంటే సమాజ మందిరపులో ఒక అధికారి ఉన్నాడు. సమాజ మందిరంలో ఉన్న ఆ అధికారి తన కుమార్తె 12 సంవత్సరాలు కలిగిన కుమార్తె చనిపోతుందని తెలిసి యేసుక్రీస్తు ఆ గ్రామానికి వచ్చాడని తెలిసి పరుగు పరుగున క్రీస్తు యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళాడు. ప్రభువా, ఈరోజు మా ఇంటికి రా, నా కుమార్తె చావు బ్రతుకులో నా కుమార్తెని నువ్వు బ్రతికించాలని ఆ సమాజ మందిరపు అధికారి వెళ్ళాడు. ప్రభువుని వేడుకుంటున్నాడు. ప్రియులారా, నేను చదవండి అన్నమాట ఒకసారి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మంది పడి 12 ఏళ్ళు ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని బ్రతిమాలుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, బ్రతిమాలుకున్నది అన్యుడు కాదు, దేవుణ్ణి ఎరగని వారు కాదు, దేవునితో పుకారు చేస్తున్న వారే. అంటే సమాజ మందిరపు అధికారి యాయీరు తన కుమార్తె చావ సిద్ధమై ఉన్నది, ప్రభువా మా ఇంటికి రా, మా ఇంటికి అని బ్రతిమాలుకున్నాడు. ప్రభువు ఆ ఇంటికి వెళ్ళాడు పరుగున. ఎందుకు? నా కుమారుని ఇంట్లో మరి కుమార్తె చనిపోయింది కనుక ఆ కుమార్తెను బ్రతికించాలని ప్రభువు పరుగున ఆ ఇంటికి వెళ్ళేసరికి ప్రభువుకు అక్కడ జరిగిన మరి ఆ సందర్భాన్ని ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం 23 మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి. బాగా వినాలి ప్రియులారా, ప్రభువుని పిలిచాడు సమాజ మందిరపు అధికారి. ఆ మాట విన్న ప్రభు పరుగున ఆ అధికారి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఆ ఇంట్లో ఎవరున్నారో తెలుసునా? ఆ ఇంట్లో ఎవరు ఉన్నారో ఇక్కడ వాయిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల పిల్లలు గురోవులు వాయించేవారు. ఈరోజు మన కుటుంబాల్లో కూడా చావు గాని పెళ్లి కానీ, చావు అయినా పెళ్ళైనా పలకలు వాసేవారు కావాలి, బ్యాండ్ మేళం కావాలి. ఎందుకు? వాళ్ళు ఉంటేనే బాజ బదింత్రులతో ప్రతి కార్యక్రమం జరగాలి. అలానే ఆనాడు కూడా జరుగుతుంది. పిల్లలు కూడా వాయించేవారు ఉన్నారు, గొల్లు చేసేవారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ బాజ బదింత్రులతో అందరూ అక్కడ హంగామా చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, అక్కడ పాప చనిపోయిందని బాధతో ఏడ్చి తండ్రికి మొరపెట్టుకోవాలి. కానీ అక్కడ చేస్తున్న సందర్భం, అక్కడ మరి ఆ సందర్భంలో అందరూ బాధతో ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ పిల్లలు గోయ వాయించే వాళ్ళు ఉన్నారు, డప్పు కొట్టేవాళ్ళు ఉన్నారు, మేళాలు వాయించేవారు ఉన్నారు, గొల్లు చేసేవారు ఉన్నారు, డాన్సులు వేసేవారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ప్రార్థన చేసేవారు లేరు. ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి అంటున్న మాట చదువునాను. అక్కడ ప్రభు అంటున్నాడు, స్థలమీయుడు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కుటుంబంలోనికి వచ్చేసరికి ప్రభుకి స్థలం ఉన్నదా? లేదు ప్రియులారా, స్థలం లేదు. కనుకనే మరి ఆ సమాజ మందిరపు అధికారిని అడుగుతున్నాడు, నాకు స్థలం ఇవ్వండి అని ఆనాడు ఒక అధికారిని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అంతవరకు అధికారి ఎవరితో సహవాసం చేశాడు? దేవునితో. సమాజ మందిరపులో ఒక అధికారిగా మరి ఆయన పుకారు అంతా దేవునితోనే పుకారు చేశాడు. కానీ ఆ ఇంటికి వచ్చేసరికి షికారు ఎవరితో ఉందంటే అపవాదితో. ఈరోజు పెళ్లిళ్ళలో చూడండి, సావుల్లో చూడండి, ఎక్కడ చూసినా కూడా మరి దేవుని వాక్యాన్ని ఒక గంట సేపు వినేవారు ఉన్నారంటే వినేవారు లేరు. ప్రియమైన దేవుని పిల్లారా,
దేవునికి ప్రాధాన్యతనివ్వరు, దేవుని మాటలకు ప్రాధాన్యతకు ప్రాధాన్యతనివ్వరు. లోకంలో ఉన్న వాటికి గంటలు గంటలు ప్రాధాన్యతనిస్తారు, కానీ దేవునికి మాత్రం స్థలం ఇవ్వరు. దేవుని మాటలు వినిపించేదానికి స్థలం ఇవ్వరు. అందుకే దేవుడు రాత్రికాల సమయంలో అడుగుతున్నాడు, మరి మీ గృహాల్లో మీరు స్థలం ఇస్తున్నారా? మీ కుటుంబాల్లో మీరు స్థలం ఇస్తున్నారా? లేదు ప్రియులారా. ఈరోజు ప్రతి కుటుంబంలో మరి దేవునికి స్థలం ఉందంటే దేవునికి స్థలం లేదు. పెద్ద దెయ్యాల డబ్బా మాత్రం అందరి ఇళ్లలో ఉంటుంది. దెయ్యాల పెట్టి ఇంత పెద్ద పెట్టి అంతకన్నా ఇంకా పెద్ద పెట్టి ఉంటుంది. దెయ్యాల పెట్టి టీవీలు, ఎల్సీడీలు, ఇంకా రకరకాలైన పెట్టిలు. అందులో వచ్చే ఎన్ని చూస్తున్నారు, డ్యాన్స్, బేబీ డ్యాన్స్, లేకుంటే రకరకాలైన సీరియల్ చూస్తున్నారు. వాటి ప్రకారం బ్రతకాలనుకుంటున్నారు. అందులో చూసి దానిలో ఉన్న వాటిని మరి నేర్చుకోవాలని ప్రయాసపడుతున్నారే, కానీ అందులో వచ్చే దేవుని మాట విని ఆ మాట ప్రకారం బ్రతకాలని కోరుకునేవారు లేరు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు నీ గృహంలో ఒక టీవీకి స్థలం ఇస్తున్నావు, నీ గృహంలో ఉన్న ప్రతి దానికి స్థలం ఇస్తున్నావు. గొల్లు చేసేసారి వారికి స్థలం ఇస్తున్నావు, అక్కడ మరి డప్పులు వాయించే వారికి స్థలం ఇస్తున్నావు, కానీ దేవునికి స్థలం ఇస్తున్నావా? లేదు ప్రియమైన దేవుని. అందుకే దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరిని. ఆనాడు స్థలం ఇవ్వలేదు, కానీ ఈ రాత్రి కాల సమయంలో మీరైనా స్థలం ఇస్తారా? మీ షికారు దేవునితోనే ఉండాలి, మీ పుకారు కూడా దేవునితోనే ఉండాలి. కనుక మీరు స్థలం ఇవ్వండి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక మన హృదయాల్లో, మన కుటుంబంలో మనం దేవునికి స్థలం ఇద్దాం. దేవుని మాటల ప్రకారం బ్రతుకుదాం. దేవుడు నా మహాలోకానికి చేరుకుందాం. మరిన్ని మాటలను మనకు అందించడానికి దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. దైవ సేవకుల నోట అమూల్యమైన మాటలు మనం విందాం. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ దయను బట్టి రాత్రికాల సమయంలోనైనా ఈ సభను ఏర్పాటు చేసి తండ్రి, ఈ సభలోనైనా మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలనైనా వినిపించుటకు మీరు చూపిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, విన్న మాటలను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరూ తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా, మీ సంకల్పాన్ని నెరవేర్చి మీరున్న మహాలోకానికి చేరే బిడ్డలుగా ఉన్నట్టుగా కొరకు చూపించండి తండ్రి. ఇదిగో నాయన, మీ సేవకులు తండ్రి మాట్లాడినట్టుగా జ్ఞాపకం చేసుకున్న ఆయన మంచి మాటలు తండ్రి మీ సేవకుల నోట మాకు వినిపించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీ సేవకులకు నాయన మంచి జ్ఞానాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించమని వేడుకుంటూ జరగనైన కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించమని ఈ ప్రార్థన మీ కుమారులు మరక్షకులు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇంతవరకు మరి సేవకుల ద్వారా కొన్ని మంచి మాటలు విన్నారు. ఇశ్రాయేలీయులు దేవుని వలన ఎన్నో మేలులు అనుభవించినటువంటి ఇశ్రాయేలీయులు దేవుని మీదనే తిరుగుబాటు చేసి దేవుని మాటలకు విధేయులుగా బ్రతకలేదు. ఒక దూడను తయారు చేసుకొని ఈ దూడే మమ్మల్ని నడిపించినటువంటి యెహోవా ఈరోజు మనల్ని ఎవరినైనా ఒక కుక్క, ఒక నక్క, ఒక పంది అంటే వారు ఓర్చుకోలేరు, సహించలేరు, కొట్టడానికి మన మీదకి వస్తారు. అలాంటిది ఈ సృష్టిని కలిగించినటువంటి సృష్టికర్త ఈ లోకములో మనందరినీ ఆయనే పుట్టిస్తే ఆయన వలన పుట్టినటువంటి మనము ఆనాటి ఇశ్రాయేలీయులు యేసును ఒక దూడగా, ఒక ఎద్దుగా చిత్రీకరించారు. ఈనాడు క్రైస్తవులు కూడా నీ జీవితంలో దేవునికి చోటివ్వక పేరుకు మాత్రము క్రైస్తవులమని వారి హృదయాలలో ఉండబడినటువంటి కల్మషముతో, వారి హృదయాలలో ఉండబడినటువంటి కుటీలమైనటువంటి మరి సాతాను గూఢమైనటువంటి సంగతులతో ఈనాడు క్రైస్తవులు కూడా ఉన్నారు. కాబట్టి దేవునికి స్థలమిచ్చి దేవుణ్ణి చేర్చుకొని దేవుని ఇష్ట ప్రకారం బ్రతకాలని చాలా మంచి సంగతులు తెలియజేసినటువంటి ప్రసాద్కు మరి సభ తరపున వందనాలు తెలియజేస్తున్నా. చాలా మంచిది. మరి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట ఉంది. మరి మామిడి ప్రసాద్ విజయమ్మ గారిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి గర్భఫలం ఐశ్వర్య బర్త్డే సందర్భంగా కేక్ కూడా తెచ్చి ఉన్నారు. మరి ఈ కేకును దైవ సేవకులు ప్రార్థన చేసి కట్ చేస్తారు. ఐశ్వర్య ఇక్కడ వస్తే
మా ఐశ్వర్య, మానమిడి ఐశ్వర్య ఎక్కడుంది? ప్రత్యేకమైనటువంటి పాట మామిడి పరిశుద్ధ పాడాలి, సిద్ధంగా ఉండాలి. మరి అన్నయ్య కేక్ కట్ చేసిన తర్వాత తొందర రావాలన్న టైం కదా ఇంకా. హలో, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఈ దయను బట్టి ఈ గ్రామాన్ని నివాసి మీ కుమారుడు ప్రసాదన్నయ్య, మీ కుమార్తె విజయమ్మలను మీరు ప్రేమించి ఇచ్చిన కుమార్తె ఐశ్వర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మరొక సంవత్సరంలోనికి ప్రవేశపెడుతున్నందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కుమార్తె చిన్ననాటి నుండి మీ సన్నిధికి వస్తూ మీ వాక్యాన్ని నేర్చుకుంటూ చక్కగా తన జీవితాన్ని వాక్యములో భద్రపరుచుకుంటుంది. తోడుగా ఉండండి. అనేక మందికి మీ వాక్యాన్ని చెప్పి మీ పరిచర్య చేసే మంచి పరిచారకురాలుగా కుమార్తెను దీవించండి. ఇలాంటి పుట్టినరోజులు అనేకమైనవి చేసుకుని అనేక మందికి తన జీవితం మాదిరికరంగా ఉండనట్లు కృపను అనుగ్రహించమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. క్లాప్స్. Claps. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Aishwarya. Happy birthday to you. Right, మధ్యలో నేను ఓకేనా? ఈ సభలో తీసుకెళ్ళి